హలో హాయ్ హోప్ యూల్ డూయింగ్ గుడ్. నేను మీ తెలుగు శ్యామ్. అండ్ ఈరోజు ఇంకా దీని గురించి ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. ఆల్ టైమ్ హై కొడతనే ఉంది. మనకి లాస్ట్ టైమ్ ఆల్ టైమ్ హై వచ్చేసి 25,000. సో 25,000 వెళ్ళాక రివర్సల్ అవుతుంది అనుకుని చాలామంది ఎక్స్పెక్ట్ చేశాము. బట్ అది 25,400కి వెళ్ళింది. మళ్ళీ నెక్స్ట్ టైం 25 బ్రేక్ అయింది. ఈసారి ఖచ్చితంగా 24,000 24,300 లెవెల్స్ అనేసి అన్నారు. బట్ మళ్ళీ సడన్ సర్ప్రైజ్గా మళ్ళీ పైకి వెళ్ళింది. ఈసారి మళ్ళీ ఆల్ టైమ్ హై 25,400 అన్నారు. అండ్ నెక్స్ట్ కొంత కన్సల్టేషన్ తీసుకుంది అండ్ మళ్ళీ అప్ ఫ్రెష్ ఆల్ టైమ్ హై 25,800. మళ్ళీ ఒక 2 డేస్ కన్సల్టేషను, మళ్ళీ ఫ్రెష్ ఆల్ టైమ్ హై 26,216. ఓకే, నిఫ్టీ చూస్తుండగానే ఈ రేంజ్లోకి వచ్చేసింది. ఇంకా ఈ సెన్సెక్స్ అయితే ఇంకా ఆల్మోస్ట్ 86,000కి చాలా చిన్న గ్యాప్లో అయితే ఉంది. సో ఇది కూడా ఈవెన్ 82,000 నుంచి 86,000 వరకు కూడా ఆల్ టైమ్ హైలో అయితే రికార్డ్ రేంజ్లో వెళ్తూ ఉన్నాయి. అండ్ బ్యాంక్ నిఫ్టీతో పాటు లేదు అనుకున్నాము, బట్ అది కూడా నేను కూడా వచ్చేస్తున్నాను అనేసి కంప్లీట్గా మనకు ఉన్నటువంటి ట్రెండ్ లైన్ ఏదైతే డ్రా చేసుకున్నామో ఫర్ ద ఫస్ట్ టైం ఏదైతే ప్రీవియస్గా ఉన్నటువంటి ఆల్ టైమ్ హై ట్రెండ్ లైన్ ఉందో అది బ్రేక్ చేసి క్లోజింగ్లో కూడా దాని పైననే ఉంది 54,375. ఓకే, మనం 2 డేస్ నుంచి కూడా చెప్తా ఉన్నాము, ఎక్కడ కూడా మనకి బేరిష్ సైన్ అనేది లేదు. మనం పొజిషనల్గా కావచ్చు అండ్ ఇంట్రాడేగా కావచ్చు షార్ట్ అయితే చేయొద్దు. అండ్ ఓన్లీ స్కాల్పింగ్ వరకే జస్ట్ చిన్న మూవ్స్ అయితే పట్టుకోవడానికి ఉంటాయి. బట్ ఎటువంటి సైన్ లేదు అనేసి మనం లాస్ట్ వీక్లీ అనాలిసిస్ అప్పుడు మాట్లాడుకున్నాము. లాస్ట్ వీక్ కన్నా ముందు వీక్ కూడా సేమ్ కామెంట్స్ అయితే ఇచ్చాము. ఒకసారి కావాలంటే వెళ్ళి చూడొచ్చు. సో ఎక్కడ కూడా బేరిష్ సైన్ అనేది మనకి లేదు. సో నిన్న కూడా మనం చెప్పుకున్నాము, ఇవాళ హై బ్రేక్ అవుతే కనుక, అంటే నిన్నటి హై ఏదైతే ఉందో 26,000 అది బ్రేక్ అయితే కనుక డెఫినెట్గా అసలు షార్ట్స్ గురించి మర్చిపోండి. అసలు షార్ట్ చేయడం అనేది కానీ పుట్ బై చేయడం అనేది కానీ అసలు చేయొద్దు అని చెప్పాము. సో ఉన్నట్టుగానే ఆల్మోస్ట్ 26,000 నుంచి కూడా 26,216లో క్లోజ్ అయితే అయ్యింది. సో రేపటికైతే మనకి BTST అయితే నిఫ్టీ అయితే ఏమీ లేదు. అండ్ బ్యాంక్ నిఫ్టీ అయితే PE వచ్చింది. అండ్ దీంట్లో రేపు సెన్సెక్స్ మనకి మంత్లీ ఎక్స్పైరీ ఉంది లాస్ట్ వీక్ కాబట్టి మంత్లీ ఎక్స్పైరీ కూడా ఉంది. సో దాని బై జోన్స్ అండ్ సెల్ జోన్స్ అండ్ నో ట్రేడ్ జోన్స్ కూడా ఒకసారి చూసేద్దాం. అండ్ అలాగే బ్యాంక్ నిఫ్టీ ఇంట్రెస్టింగ్ డేటా ఎలా ఉంది అనేది కూడా ఒకసారి చూసేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ బటన్ అయితే స్మాష్ చేయడం అయితే మర్చిపోద్దు. సో నిఫ్టీలో చూసుకుంటే కనుక మార్నింగ్ 26th ఈరోజు మార్నింగ్ చూసుకుంటే మంచి క్యాండిల్తోనే స్టార్ట్ అయింది. సో అక్కడ నుంచి కూడా ఎటువంటి చిన్న చిన్న రెడ్ క్యాండిల్స్ అయితే కామన్ కానీ, బట్ ఓవరాల్గా చూసుకుంటే కనుక ట్రెండ్ అయితే మంచి స్ట్రైట్గానే వెళ్ళిపోయింది. ఎక్కడ కూడా చిన్న చిన్న లైక్ స్టాప్ లాసెస్ అవి కొట్టినాయి. అండ్ వాలటిలిటీ ఈ విక్స్ బట్టి మనకి అర్థమవుతుంది. సో బట్ స్ట్రైట్ అవే సాలిడ్ ఒకటే ట్రెండ్, అప్ ట్రెండ్ అనేసి అయితే క్లియర్గా చెప్తానే ఉంది. అండ్ నేను అరౌండ్ 10 o'clock కూడా మన టెలిగ్రామ్లో మెసేజ్ పెట్టాను, ఒక రెడ్ క్యాండిల్ చూసి షార్ట్ అయితే చేయకండి, నిఫ్టీ చాలా స్ట్రాంగ్గా ఉందనేసి. సో హోప్ డెఫినెట్గా మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నాను ఆ వ్యూ అయితే. అండ్ డేటా కూడా మార్నింగ్ నుంచి కూడా చాలా సాలిడ్గా ఉంది. పుట్ సైడ్ అయితే చాలా భయంకరంగా రైట్ చేసుకుని అయితే కూర్చున్నారు. సో రేపటి సంగతి అంటే కనుక ఇన్ కేస్ ఒకవేళ గ్యాప్ డౌన్ అయితే చిన్న గ్యాప్ డౌన్ అవడానికి అవకాశం ఉంది. బట్ గ్లోబల్ క్యూస్ ఇంకేమన్నా నెగిటివ్ న్యూస్ వస్తే కనుక మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకి 160 అంటే జస్ట్ ఒక చిన్న ఫ్లాట్ ఓపెనింగ్లో అనుకుంటే కనుక 160 పాయింట్స్ అంటే 184 నుంచి 160 జస్ట్ ఒక 20-30 పాయింట్స్ అయితే ఇక్కడ ఓపెన్ అవ్వడానికి అవకాశం ఉంది. లేదు కొంచెం పెద్దగా అంటే కనుక 84 పాయింట్స్ గ్యాప్ డౌన్ అయితే రావాలి. ఓకే, ఇన్ కేస్ ఒకవేళ వస్తే కనుక డెఫినెట్గా మళ్ళీ స్టార్టింగ్లోనే ఫస్ట్ క్యాండిల్లోనే మనకి ఇన్ కేస్ ఇక్కడ ఓపెన్ అయినా సరే గ్రీన్ క్యాండిల్ వచ్చేసి మళ్ళీ ఒక 50% కవర్ చేయడానికి అయితే చాలా చారకు ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఇది కంప్లీట్గా మనకి నిఫ్టీలోకి వచ్చేసరికి నో ట్రేడ్ జోన్
26,249, 26,102 బీయింగ్ ఫ్రైడే. రేపు అయితే కనుక ఇన్ కేస్ ఈ రేంజ్ మధ్యలోనే ట్రేడ్ అవుతుంది అనుకుంటే కనుక నిఫ్టీ అయితే మనం ట్రేడ్ చేయకపోవడమే బెటరు. అండ్ ఈ లెవెల్లో మనం చూడొచ్చు చాలా వరకు మనకి ఇక్కడ టైం పాస్ అయితే చేసింది. ఇన్ కేస్ ఒకవేళ 9:30 వరకు కూడా అంటే కొంచెం పెద్ద ప్రాఫిట్ బుకింగ్ రేపు ఫ్రైడే కాబట్టి దాన్ని కూడా మనం రూల్ అవుట్ చేయలేం. ఇన్ కేస్ వస్తే కనుక అప్పుడు మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 26,102 నుంచి ట్రిగర్ అవుతే 26,026 వచ్చేసి మనకి ఫస్ట్ టార్గెట్గా అయితే ఉంటుంది. అండ్ సెకండ్ టార్గెట్ 25,947 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 25,873గా అయితే మనకు ఉంటుంది. ఇన్ కేస్ ఒకవేళ రేపు గ్యాప్ అప్ మళ్ళీ యాజ్ యూజువల్గా అయ్యింది అంటే కనుక అంటే 184,200 టు 250 మధ్యలో ఈ మధ్యలో ఎక్కడైనా సరే మనకి ట్రిగర్ అవుతుంది ఈ జోన్లో. అంటే 26,200లోనే మనం ఒక 15 మినిట్స్ క్యాండిల్ కనుక కూర్చుంటే మనకి ఫస్ట్ టార్గెట్ ఇట్ సెల్ఫ్ 26,249 అవుతుంది. అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి 298 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 343 అండ్ ఫోర్త్ టార్గెట్ వచ్చి 401, 26,401. అండ్ ఈ జోన్ ఎందుకు తీసుకుంటున్నామంటే 26,200 వచ్చేసి చాలా సాలిడ్ లెవెల్. ఒకవేళ ఫ్రెష్ బయర్స్ కనుక అంటే రేపు ఇన్ కేస్ మళ్ళీ సేమ్ లెవెల్లో గ్యాప్ అప్పే గ్రీన్లో ఓపెన్ అయ్యింది అంటే కనుక ఇంకా ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా పంప్ అవడానికి ఛాన్స్ ఉంది. ఫ్రెష్గా బయర్స్ని అట్రాక్ట్ చేయడానికి ఈ లెవెల్ కూడా అంటే నేను ఫ్రైడే అయినా సరే కిందకి రావట్లేదు నిఫ్టీ అంటే కనుక డెఫినెట్గా మళ్ళీ ఇంకా ఫ్రెష్ బయింగ్ అనేది ఇక్కడ మళ్ళీ రావడానికి అయితే ఛాన్స్ ఉంది. సో అలాంటప్పుడు ఫాస్ట్గా ఫస్ట్ సెకండ్ థర్డ్ టార్గెట్స్ కూడా ఫాస్ట్గా అవడానికి కూడా ఛాన్సెస్ అయితే ఉంటాయి. సేమ్ జస్ట్ లైక్ దిస్. ఓకే, సో ఒకసారి బ్యాంక్ నిఫ్టీ చూసేద్దాం. సో బ్యాంక్ నిఫ్టీలో కూడా చూసుకుంటే ఈరోజు నుంచి కంప్లీట్గా మంచి సాలిడ్గానే అప్ ట్రెండ్లోనే కొనసాగింది. కొంత వాలటైలిటీ అయితే ఉంది అండ్ పెద్ద పెద్ద క్యాండిల్స్ మనం చూడొచ్చు. బట్ ఒకటి క్లియర్ ఏంటంటే నేను డౌన్ సైడ్ అయితే రావట్లేదు అనేసి క్లియర్ కట్గా మనకు ఒక మెసేజ్ అయితే పాస్ అయితే చేస్తుంది. అండ్ మనకి నో ట్రేడ్ జోన్స్గా 54,398 అండ్ 54,092 అంటే అరౌండ్ 300 పాయింట్స్ వచ్చేసి కంప్లీట్గా నో ట్రేడ్ జోన్ బికాజ్ ఆఫ్ ఫ్రైడే. నేను ఈ రేంజెస్ అయితే తీసుకుంటున్నాను. ఓకే, సో రేపు బెటర్ ఇన్ కేస్ ఒకవేళ చిన్న రేంజ్లోనే ఉంటే ట్రేడ్ కూడా అవాయిడ్ అయితే చేసేసేయండి. ఐ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీ ఫైర్ వర్క్స్. ఎందుకంటే లైక్ ఇంత సాలిడ్గానే ఉంది. ఇంకా కొద్దిగా కన్సల్టేషన్ తీసుకున్నాకే బెటర్ మనకి డౌన్ సైడ్ అయినా రావడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఈ లెవెల్స్ మాత్రం బాగా క్లియర్ కట్గా స్ట్రిక్ట్గా ఫాలో అవ్వండి. లేకపోతే కనుక ఫ్రైడే కాబట్టి మనకి స్టాప్ లాసెస్ ఎక్కువ హిట్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. అండ్ 9:30, 9:45 మధ్యలో మనకి ఈ డే హై కూడా బ్రేక్ చేసింది అనుకుంటే కనుక మనం లాంగ్ అయితే ప్లాన్ చేసుకోవచ్చు. 54,491 ఫస్ట్ టార్గెట్ అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి 601 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 711 అయితే మనకి థర్డ్ టార్గెట్గా అయితే ఉంటుంది. ఇన్ కేస్ ఒకవేళ ఏదైతే మనకి డే లో ఏదైతే ఉందో స్వింగ్ లో అనుకోవచ్చు ఆ డే లో అనుకోవచ్చు, ఈ లెవెల్ అంటే 54,092 ఈ లెవెల్ కనుక బ్రేక్ అయితేనే మనకి షార్టింగ్ ఆపర్చునిటీ అయితే వస్తుంది. ఇక్కడ చాలా వరకు కూడా మనకి మళ్ళీ అగైన్ టైం పాస్ చేసేదానికైతే ఛాన్స్ ఉంది. సో ఈ లెవెల్ ఇన్ కేస్ ఈ జోన్ ఏదైతే ఉందో 54,092 అండ్ ఒక 20 పాయింట్స్ జోన్ ఏదైతే ఉందో ఈ బ్రేక్ అయ్యింది అంటే కనుక మనకి ఫస్ట్ టార్గెట్ 53,962 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి 53,796 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 53,599. స్టిల్ ఇప్పటికీ చెప్తున్నాను లైక్ నిఫ్టీ కావచ్చు బ్యాంక్ నిఫ్టీ కావచ్చు ఎటువంటి బేరిష్ సైన్ అయితే లేదు. బట్ ఓవరాల్గా ఓఏ డేటా అయితే కొంత చేంజ్ అయిందని చెప్పొచ్చు. అది కూడా ఒకసారి చూసేద్దాం. అండ్ సెన్సెక్స్ లెవెల్స్ ఇవి. సో దీనికి కూడా ఇంతే. మార్నింగ్ కనుక ఫ్రెష్గా 85,825 బ్రేక్ అయితే ఫస్ట్ చిన్న టార్గెట్ 933 వస్తుంది. అండ్ సెకండ్ టార్గెట్ వచ్చేసి 86,100 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చేసి 86,214. ఓకే, సో ఇన్ కేస్ ఒకవేళ బాగా గ్యాప్ డౌన్ అయ్యింది అంటే కనుక 402లో అంటే అరౌండ్ 300 పాయింట్స్ ఇక్కడ కూడా మోస్ట్లీ బౌన్స్ అయ్యి లాస్ కవర్ చేయడానికి అంటే గ్యాప్ డౌన్ని కవర్ చేయడానికి ఛాన్సెస్ ఆర్ వెరీ హై. సో ఇది కనుక ట్రిగ్గర్ అయింది అంటే కనుక 294 వచ్చి ఫస్ట్ టార్గెట్ అండ్ సెకండ్ టార్గెట్ వచ్చి 85,196 అండ్ థర్డ్ టార్గెట్ వచ్చి 85,000
85,006 అని ఆఫ్ కోర్స్ రౌండ్ ఆఫ్ 85,000. సో ఇవి మనకి లెవెల్స్. సో ఒకసారి ఓఏ డేటా చూసుకుంటే కనుక 17 lakhs కాల్స్ ఉన్నాయి అండ్ 18 lakhs వచ్చేసి పుట్స్ అయితే ఉన్నాయి. ఇది వీక్లీ డేటా. అలాగే అక్టోబర్ మంత్ అండ్ నవంబర్ డిసెంబర్ మంత్లో చూసుకుంటే కనుక 4.46 అయితే మనకి కాల్స్ ఉన్నాయి అండ్ పుట్ సైడ్ వచ్చేసి 4.97 ఉన్నాయి. సో పుట్స్ వచ్చి హైలో ఉన్నాయి. దీంట్లో అయితే పెద్దగా లేదు. సో రేపు డేటా చూసి దాన్ని బట్టి మారడానికి చాలా వరకు ఛాన్సెస్ అయితే ఉంటాయి. అండ్ కొన్ని చాలా వరకు పుట్స్ అయితే షార్ట్ కవరింగ్లో ఉన్నాయి అండ్ కాల్స్ అయితే ఎక్కువ రైట్ అయితే చేస్తున్నారు. అండ్ సిగ్నిఫికెన్స్గా మనకి 50,000 డిఫరెన్స్ అయితే ఉంది. ఇంకా ఓవరాల్గా లైక్ మార్కెట్ అయితే ఇంకొంచెం బుల్లిష్గానే ఉంది అని అయితే మనకి ఈ మంత్లీ డేటాని బట్టి అయితే అర్థమవుతుంది. బట్ వీక్లీ డేటాలో కొంతవరకు లైక్ వీక్లీ డేటాలో కొంచెం వీక్గా కనిపిస్తూ ఉంది. పెద్దగా వీక్గా అని ఏం చెప్పలేం కానీ బట్ అంత సిగ్నిఫికెంట్గా ఇక్కడ ఎంత డిఫరెన్స్ అయితే ఉందో ఇక్కడ అంత డిఫరెన్స్ అయితే లేదు. జస్ట్ 1 lakh మాత్రమే డిఫరెన్స్ అయితే ఉంది. సో విచ్ ఈజ్ ఇండికేటింగ్ లైక్ రేపటి సంగతి చూసుకొని అండ్ ప్రీమియమ్స్ కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆబ్వియస్లీ ఫ్రైడే టైంకి అటు కాల్స్ రైట్ చేస్తారు, ఇటు పుట్స్ రైట్ చేస్తారు. సో ఎటువైపు లెవెల్స్ బట్టి ఈ డేటా కూడా రేపు చేంజ్ అయ్యేకి అవకాశం అయితే ఉంది. సో ఓవరాల్గా ఒకటే బై అండ్ డిప్స్ అంటిల్ అన్లెస్ వి సీ ఏ మేజర్ బ్రేక్అవుట్ లెవెల్లో బ్రేక్ అయ్యేంత వరకు కూడా అంటిల్ అన్లెస్ మనం బై ఆన్ డిప్స్నే ఫాలో అయితే అవుదాము. అండ్ రేపు లైవ్ లెవెల్స్ కూడా ఎలాగో 9:30 వరకు మీకు వచ్చేస్తాయి. సో దాన్ని బట్టి మీరు ట్రేడ్ అయితే తీసుకోండి. అండ్ రేపు కనుక కంప్లీట్గా ఒక సైడ్ వేస్ ఉంటే కనుక డెఫినెట్గా రేపు ట్రేడింగ్ అయితే అగ్రెసివ్గా చేయొద్దు. మినిమం స్టాప్ లాస్ పెట్టుకొని మీ లిమిట్ ఎంత అయితే అంత 1000 అయితే 1000, 2000 అయితే 2000 అంత అయితే కనుక ఆపేసేయండి. డోంట్ ఎక్స్టెండ్ యువర్ లాసెస్. ఓకే, సో హోప్ యూ లైక్ దిస్ వీడియో. మీ ట్రేడింగ్ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయడం అయితే మర్చిపోద్దు. థ్యాంక్ యూ సో మచ్. మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. జై హింద్.